అందరికీ వందనాలండి. ఈ సందర్భంలో ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మొదటి దినోత్సవంతో 5వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఇశ్రాయేలునకు తొలి కుమారుడైన రూబేను కుమారుల వివరం. అతడు జ్యేష్ఠుడై ఉందని దాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారుడు తీయబడింది. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే తెచ్చిన వాడు ఆయన. అతని నుండి ప్రముఖుడు బయలుపెడలేదు. అయినా జన్మ స్వాతంత్రం యోసేపు స్వాతంత్రం అంటే జ్యేష్ఠత్వం అనేది యోసేపు కుమారుడికి ఇవ్వబడింది. యాకోబు ఏమన్నాడంటే యోసేపుతోని మన ఇద్దరు కుమారులని యోసేపు యొక్క ఇద్దరు కుమారులను కూడా యాకోబు దగ్గరికి దీవించడానికి తీసుకొచ్చినప్పుడు దాన్ని 2 చేతులు కూడా ఇలా క్రాస్ గా పెట్టి దీవించాడు మనషే ఎఫ్రాయిం. ఇప్పుడు యోసేపు ఏమన్నాడంటే అలా కాదు తండ్రి, మనషే ముందు పుట్టాడు, ఎఫ్రాయిం తర్వాత పుట్టాడు అంటే అలా కాదు, నీకు తెలియదు, నేనేం చేస్తానో నాకు తెలుసు, నువ్వు నోరు మూసి కూర్చో అంటాడు. తన కుడి చేతిని ఎఫ్రాయిం మీద పెట్టి ఎడమ చేతిని మనషే మీద పెడతాడు. మనషే పెద్దోడు అయినా సరే జ్యేష్ఠత్వం అనేది యోసేపు రావట్లేదు. వాళ్ళిద్దరిని యాకోబు ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు అంటే, వీళ్ళిద్దరు నీ కుమారుడు కాదు, వీళ్ళు నా కుమారులే, ఇక మీద నీకు ఐగుప్తులో పుట్టబోయే సంతానం నీ సంతానం అనబడుతుంది, కానీ మనషే ఎఫ్రాయిం మాత్రం నా సంతానం. ఎలాగనంటే రూబేను తర్వాత షిమియోను ఎలాగో మనషే ఎఫ్రాయిం కూడా అలాగా. అంటే మనషే ఎఫ్రాయిం అనేవాడు ముందు, తర్వాత మనషే. రూబేన్ ముందు కదా, రూబేన్ ఫస్ట్ కుమారుడు, తర్వాత వేరే వాళ్ళు వస్తారు. కాబట్టి ఎఫ్రాయిం అనేవాడు యాకోబు కుమారుడు, ఫస్ట్ కుమారుడు, ఆ తర్వాత మనషే. ఇలాగా యాకోబు లిస్ట్ తయారు చేశాడు. ఫస్ట్ కుమారుడు ఎవరు, జ్యేష్ఠుడు ఎవరంటే ఎఫ్రాయిం. ఆ విధంగా యాకోబు యోసేపు కుమారుడు జ్యేష్ఠత్వం అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ జ్యేష్ఠత్వం అనేది జన్మ ప్రకారం కాకుండా, జన్మతః నువ్వే పెద్దోడు, కానీ యాకోబు దీవెన ప్రకారం ఆ జ్యేష్ఠత్వం అనేది ఎఫ్రాయింకు రావడం జరిగింది. ఈ ఎఫ్రాయిం అనేది జన్మ స్వాతంత్రం లేకపోతే జ్యేష్ఠత్వం అనేది శరీర సంబంధంగా పుట్టిన ఆర్డర్లో రావడం లేదు. కేవలం దేవుడు దీవించినటువంటి దీవెనను బట్టి, దేవుని సంకల్పాన్ని బట్టి, ఎవరు ముందు అనేది దేవుడి సంకల్పాన్ని బట్టి, ఆయన దీవించిన దీవెనను బట్టి మాత్రమే వస్తుంది. జన్మతః కుమారుడు రూబేను పెద్దోడే కావచ్చు, ఇక్కడ రాశారు కదా. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. వంశావళి లిస్టు రాసినప్పుడేమో రూబేనే వస్తాడు, కానీ జ్యేష్ఠత్వం మాత్రం యోసేపునే. దీవెన అది దీవెన అలా ఉండిపోయింది అంతే. వంశావళిలో లిస్టు రాసినప్పుడు రూబేను, షిమియోను, లేవి ఇలాగే రాస్తారు, కానీ జ్యేష్ఠత్వం ఎవరంటే యోసేపు. యోసేపు కుమారుడు ఎవరు, ఎఫ్రాయిం. ఈ వ్యత్యాసం ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది? పుట్టినోడు జ్యేష్ఠుడు ఎవడైతే లెక్కించేది ఇంకొకటి. ఆ వ్యత్యాసమే మనం కనుక్కోవాలి. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అని దేవుడు మాట చెప్పడం జరిగింది. ఓకే, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. నిర్గమకాండ 4వ అధ్యాయం 22వ వచనం చదివితే ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. ఇప్పుడు ఒక్కడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు 23 చదువు. నన్ను సేవించినట్లు నా కుమారుని కోరిమ్మని నీకు ఆజ్ఞాపించున్నాను. వాని పంపనగా నీవు నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపేదనని యెహోవా సెలవించుచున్నాడని. ఈ దేవుడు ఇక్కడ ఎవరిని జ్యేష్ఠ కుమారుడు అని అంటున్నాడు అంటే ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఇశ్రాయేల్ జ్యేష్ఠ కుమారుడు. ఇశ్రాయేల్ అంటే ఎవరండి? ఇశ్రాయేల్ అంటే యాకోబు జ్యేష్ఠ కుమారుడు, లేకపోతే యాకోబు దేవుడు తన జ్యేష్ఠ కుమారుడుగా చెప్పుకుంటున్నాడుగా అనిపిస్తుంది అన్నమాట. అది 32:28. అప్పుడు ఆయన, నీవు దేవునితోని మనిషితోని పోరాడి గెలుస్తుంది కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఇక మీద నువ్వు యాకోబు కాదు, ఇక మీద నువ్వు ఇశ్రాయేల్ అనబడతావు. ఎందుకు ఇశ్రాయేల్ అనబడతావు అంటే నువ్వు దేవునితో మనుషులతో కూడా గెలిచావు కాబట్టి.
దేవునితో గెలిచావు, మనుషులతో గెలిచావు కాబట్టి ఇక మీద ఇశ్రాయేలు అనబడతావు. ఇశ్రాయేలు ఎవరంటే దేవునికి జ్యేష్ఠ కుమారుడు. నా జ్యేష్ఠ కుమారుడు దేవుడు చెప్పాడు మోషేతో. ఇశ్రాయేలు ఎవరు జ్యేష్ఠ కుమారుడు? ఎందుకు అలాగయ్యాడు జ్యేష్ఠ కుమారుడు అంటే గెలిచాడు కాబట్టి, దేవునితో పోరాటం గెలిచాడు కాబట్టి దేవునికి జ్యేష్ఠ కుమారుడు. ఈ జ్యేష్ఠ అంటే మోషే ఇశ్రాయేలు 12 గోత్రాల గురించి చెప్పినటువంటి మాట. మళ్ళీ ఇంకో కింద 23 వచనంలో మనం చదివినట్టుగా, నువ్వు నా జ్యేష్ఠ కుమారుని వదిలిపెట్టకపోతే నేను నీ జ్యేష్ఠ కుమారుని చంపేస్తాను. దేవుడు ఫరోకు మోషే ద్వారా మాకు తెలియజేశాడు, నా జ్యేష్ఠ కుమారుడు ఇశ్రాయేలు, నువ్వు వాడిని వదిలేకపోతే నీ జ్యేష్ఠ కుమారుని నేను చంపేస్తాను. ఒక్క కుమారుడి కింద లెక్క కడతాం. మొత్తం 12 గోత్రాల వారికి ఒకే ఒక కుమారుడిగా జ్యేష్ఠ కుమారుడిగా లెక్క కడుతున్నారు. 12 గోత్రాలలో చాలా మంది ఉన్నారు, 6 లక్షల మంది ఉన్నారు అప్పుడు మోషే కాలానికి. వీళ్ళందరినీ కలిపి ఒకే ఒక్క కుమారుడుగా జ్యేష్ఠ కుమారుడుగా దేవుడు లెక్క పెడతాడు. ఈ జ్యేష్ఠత్వం అనేది ఎలాగా దేవుడు తీసుకొస్తున్నాడు అనే మాట మనం గమనించాలన్నమాట. అందుకే జ్యేష్ఠత్వం అంటే ఏంటి, ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం చదివాం కదా. దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నీవు నా జ్యేష్ఠ కుమారుని వదిలిపెట్టకపోతే నేను ఈ జ్యేష్ఠ కుమారుని చంపేస్తాను. ఓకే, దేవుడు ఎంతమందిని చంపాడో మనకు తెలుసు కదా. ఐగుప్తు దేశంలో శవము లేని ఇల్లంటూ ఒకటి కూడా లేకపోయింది. ప్రతి ఇంట్లో ఎవరో ఒకటి చచ్చిపోయాడు. అంటే జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు అంటే ఎవరైనా కావచ్చు, తాత కావచ్చు, మా తండ్రి కావచ్చు, మనవడు కావచ్చు, ముగ్గురు జ్యేష్ఠులు అయి ఉండొచ్చు, ముగ్గురు చచ్చిపోతారు. కాబట్టి ఆ రకంగా ప్రతి ఇంట్లో ఎవడో ఒకటి చచ్చిపోయాడు ఐగుప్తు దేశంలో. అందరినీ చంపేశాడు. వరో వదులుకొని జైల్లో ఉన్నటువంటి ఖైదీ వరకు అందరు జ్యేష్ఠ కుమారులు అందరినీ చంపారు. బట్ ఇంతగా దేవుడు చంపేసినప్పుడు ఏమన్నాడంటే, ఈ జ్యేష్ఠత్వాన్ని గురించి చూడండి 12వ అధ్యాయం నిర్గమకాండం 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం నుండి సంచరించి ఐగుప్తు దేశం నుండి మనుషులలో కానీ జంతువులలోని కానీ తొలి సంతతి అంతయు హతం చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదని నేను యెహోవా. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అందరి తొలిపిల్లలను అందరినీ మొత్తం అందరినీ చంపేశాడు. మొత్తం అందరినీ చంపేశాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నీ కుమారుడికి బదులు నా కుమారుడు, నువ్వు నా కుమారుడు వదలకపోతే నేను ఈ జ్యేష్ఠత్వం అనేదానికి పోటీ అన్నమాట. దేవునికి జ్యేష్ఠ కుమారుడు ఇశ్రాయేలు, ఫరోకు జ్యేష్ఠ కుమారుడు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. చచ్చేది ఎవడంటే జ్యేష్ఠ కుమారుడే. ఇటు ఇశ్రాయేలు చనిపోయినా, ఇటు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రథమ సంతానంలో ఎవరు చనిపోయినా వాళ్ళు జ్యేష్ఠుడే చచ్చిపోతారు. పాయింట్ ఇక్కడ పస్కా అంటే అర్థం దేనికోసం? పస్కా అంటే ఎవరు చచ్చిపోతారు? పస్కా ఒకవేళ చేయలేదు, పస్కాను వధించలేదు, కుమారునికి రక్తం రాయలేదు, దాన్ని కాల్చి తినాల్సిన విధంగా తినలేదు. దానివల్ల నష్టం ఏంటి? ఎవరికి నష్టం అంటే ఆ ఇంట్లో ఉన్న జ్యేష్ఠుడు మాత్రమే చచ్చిపోతారు, మిగతా వాళ్ళు ఎవరు చావరు, మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటారు. ఆ ఇంట్లో జ్యేష్ఠుడు కానీ ఉంటే ఆ జ్యేష్ఠుడు ఒకటి చనిపోతాడు. ఆ జ్యేష్ఠుడి కోసమే ఆ పస్కాన్ని వధించాలి. ఆ ఇంట్లో ఉన్న జ్యేష్ఠుడు చావకుండా ఉండాలంటే పస్కాన్ని వధించాలి. దాని కోసము ఆ జ్యేష్ఠుడు ఒక్కడు చావకుండా ఉండడం కోసం మిగిలిన వాళ్ళు అందరూ కలిసి దాన్ని తినాలి. అంటే చేయాల్సిన విధంగా చేయాలి. పస్కా పశువులు వధించి ఒకడే తినలేడు కదా, దాన్ని తినడానికి చాలా మంది కావాలి. ఒక మేక పిల్లను ఒక గొర్రె పిల్లను తినాలంటే ఒక మనిషి తినలేడు. సో ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఆ ఒక్క జ్యేష్ఠ కుమారుడు, ఇంట్లో ఒక జ్యేష్ఠ కుమారుడు ఉంటే ఆ ఒక్కడిని బ్రతికించుకోవడం కోసం వాడిని సాగుతున్నా ఉంటుంది. మిగిలిన అందరూ కలిసి ఆ పశువులు వధించి దాని పత్తాన్ని రాసి దాన్ని కాల్చి తిని దాన్ని ఏమీ లేకుండా మిగిలిన మొత్తంగా తినేయాలి. పస్కాన్ని తినడం ఏంటంటే అసలు ముక్క వచ్చిన పీస్ కూడా ఉండకూడదు, మొత్తం మింగేయాలి. దాన్ని మింగేయడం అన్నారు. తినడం అంటే ఇలా తినడం కాదు, మింగే. అలాగా పస్కాను మరి దానికి జరిగే నష్టం ఏంటంటే కేవలం జ్యేష్ఠుడు మాత్రమే చచ్చిపోతాడు. జ్యేష్ఠుడి కోసమే పస్కా అంటే జ్యేష్ఠత్వం, నష్టం ఎవరికంటే జ్యేష్ఠుడు. అంటే ఈ జ్యేష్ఠత్వాన్ని దేవుడు ఇలాగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రతి జ్యేష్ఠ కుమారుడిని చంపేశాడు. కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేశాడంటే చూడండి, సంఖ్యాకాండము 3వ అధ్యాయము 11, 12, 13. మరియు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, ఇదిగో నేను ఇశ్రాయేలులో తొలిచూడైన ప్రతి మగపిల్లకు మారుగా
ఇశ్రాయేలులో నుండి లేవీయులను నా వశం చేసుకుని ఉన్నాడు. ప్రతి తొలిచూరియు నాది గనుక లేవీయులు నా వరయుడు. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూరును సంహరించిన నాడు మనుషుల తొలిచూరలేమి, పశువుల తొలిచూరలేమి ఇశ్రాయేలులో అన్నిటిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటేనే వారు నా వరయుడు, నేనే యెహోవాను. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలులో తొలిచూరి అయిన ప్రతి మగపిల్ల కుమారుగా ఇశ్రాయేలు నుండి లేవీయులను నా వశం చేసుకుని. ఎందుకంటే వీళ్ళు బతికిపోయారు కదా. ఇశ్రాయేలులో ఏ జ్యేష్ఠుడు ఏ ఒక్కడు కూడా చావలేదు ఆ పస్కా రోజు. ఇశ్రాయేలుగా ఐగుప్తు దేశం బయలుదేరినప్పుడు ఆ పస్కా రోజున ఇశ్రాయేలు కుటుంబాల్లో ఒక్కడు చావలేదు. సో వీళ్ళందరినీ దేవుడు రక్షించాడు చావకుండా. కానీ వీళ్ళందరి కోసం చచ్చింది ఎవరు? ఎవరో ఒకటి చచ్చిపోయారు. దేవుడు స్పష్టంగా చెప్తుంది ఏంటంటే అయితే నీ కుమారుడు లేదా నా కుమారుడు, ఇద్దరితో ఎవరో ఒకటి చావాలి, తప్పదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన జ్యేష్ఠ కుమారుడిని రక్షించుకోవడం కోసం, అంటే ఐగుప్తులను బయటకు తీసుకెళ్ళడం కోసం ఐగుప్తులో ఉన్న జ్యేష్ఠ కుమారుడు అందరూ చంపేస్తుంది. వీళ్ళకి బదులు వాళ్ళన్న ఇశ్రాయేలులో ఉన్న జ్యేష్ఠులందరినీ బ్రతికించుకోవడం కోసం దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న జ్యేష్ఠ కుమారులందరినీ బలి చేశాడు. సో అందుకని ఈ ఇశ్రాయేలులో ఉన్నటువంటి ప్రతి జ్యేష్ఠుడు, అంటే 6 లక్షల మందిలో ఉన్నటువంటి ప్రతి జ్యేష్ఠుడు కూడా తన కోసం దేవుడు ఇవన్నీ నాది, ఇది నాదని చెప్పి, నీ కాదు ఇది నాదని చెప్పి వాళ్ళని తన కోసము ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలులో లేవీయులను నా వశం చేసుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలులో ప్రతి జ్యేష్ఠుడికి బదులుగా ఒక లేవీయులను పక్కకు పెట్టేశాడు. లేవి గోత్రం పక్కకు వచ్చేయండి, లేవి గోత్రాన్ని అంతా పక్కకు పెట్టేసి మిగతా 12 గోత్రాలు ఉన్నాయి. మొత్తం 13 గోత్రాలు, 12 కాదు 13 గోత్రాలే. ఎందుకనంటే మనష్షే ఎఫ్రాయిం ఇద్దరు వచ్చారు, లేవి కూడా ఉన్నాడు, అలాగైతే 13 అవుతాయి. తీసేసింది ఒక పేరు తీశారు, అది ఎవరికంటే యోసేపు. యోసేపు అనే పేరు బదులుగా 2 పేర్లు వచ్చాయి, మనష్షే ఎఫ్రాయిం 2 వచ్చాయి కాబట్టి 13 అవుతాయి కదా, 12 అవ్వవు. సో 12గా ఉండాలంటే లేవీని పక్కన పెట్టాలి. యోసేపు లేవీని పక్కన పెట్టారు. యోసేపు పేరు లేవి, అంటే యోసేపు బదులుగా 2 పేర్లు వచ్చాయి, లేవి బదులుగా ఎవరు రాలేదు. కాబట్టి 13 అవుతాయి కాబట్టి 12 గోత్రము లేవి గోత్రాన్ని పక్కకు పెట్టేసి మిగతా 6 లక్షల మందిలో ఒక్కొక్క జ్యేష్ఠుడిని లెక్కెట్టడం వాళ్ళంట. నేమి జ్యేష్ఠుడు నువ్వు ఒకటి పెడితే లేవీని ఒకటి పిలిచేయడం, ప్రసాద్ ఒకటి జ్యేష్ఠుడు ఇంకొకటి పక్కన పెట్టాడు. ఈ 12 లక్షల మందిలో ఎంతమంది జ్యేష్ఠుడు ఉన్నారు వాళ్ళందరికీ బదులుగా దేవుడు లేవి అనే గోత్రాన్ని మొత్తంగా తీసేసుకున్నాడు. ఇంకా తక్కువ అయిపోయారు. ఈ జ్యేష్ఠులందరికీ బదులుగా లేవీయులు ఉన్నారు. దేవుడు వీళ్ళని తీసేసుకున్నాడు. జ్యేష్ఠుడు వీళ్ళందరూ లేవీలో వాడు చిన్నోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, ఎవడైనా కావచ్చు, మగోడైతే చాలు జ్యేష్ఠుడి కింద లెక్క. లైన్ జాగ్రత్తగా గమనించాలి. లేవి గోత్రంలో పుట్టే నువ్వు చిన్నోడువైనా పెద్దోడువైనా రెండోడైనా మూడోడైనా జ్యేష్ఠుడి కింద లెక్క. అదే మనకు వచ్చే జ్యేష్ఠత్వం అనేది ఈ లెక్కలో వస్తుంది. అందరూ జ్యేష్ఠుడే. నువ్వు కుటుంబంలో 2వవాడు కావచ్చు, 3వవాడుగా 4వవాడు కావచ్చు, అయినా సరే నువ్వు జ్యేష్ఠుడిగా లెక్కించబడే అవకాశం ఉంది. అలాగే దేవుడు లేవీయులని గోత్రం మొత్తంగా జ్యేష్ఠ గోత్రంగా తీసుకున్నాడు. వీళ్ళు ఏంటంటే దేవుని కోసమే పని చేస్తారు, ఇంకో పని చేయాలి, దేవుని సేవ చేస్తారు. నేనే వీరికి స్వార్థం. వీళ్ళకి ఏ వాగ్దానాలు ఏవి కూడా వాళ్ళకి రావు, ఏ ఆస్తిపాస్తులు భూములు ఏమి రావు. దేవుణ్ణి గుడిలోకి ఏది వస్తే అది వేడు, అంటే దేవుడే వీరికి స్వార్థం. ఇంకేది కూడా వీళ్ళకి చెందదు. అలాగే చెప్పి వాళ్ళని ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రత్యేకాండ 8వ అధ్యాయం 16 వచనం. 16 ఇశ్రాయేలులో 16 ఇశ్రాయేలులో వారు నా వశం చేయబడిన వారు తొలిచూలైన ప్రతి వారికి, అనగా ఇశ్రాయేలులో ప్రథమ సంతానమాంతికి ప్రతిగా వారిని నేను తీసుకుని ఉన్నాను. ఏలయనగా మనుష్యుల్లోను పశువుల్లోను ఇశ్రాయేలులో తొలిచూలైనది యావత్తును నాది. ఐగుప్తు దేశంలో తొలిచూలైన ప్రతి వారిని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటే ఇశ్రాయేలులో తొలిచూలైన ప్రతి వారికి మారుగా లేవీయులను తీసుకుని ఉన్నాను. అది పాయింట్ ఏంటంటే ఇశ్రాయేలులో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఐగుప్తులో ప్రథమ సంతానాన్ని చంపేశాడు. కాబట్టి వాళ్ళకి బదులుగా ఇశ్రాయేలు జ్యేష్ఠంలో ఉన్నటువంటి ప్రతి జ్యేష్ఠుడు కూడా తన గురించి తీసుకున్నాడు. ఆ జ్యేష్ఠులందరికీ బదులుగా మళ్ళీ లేవీయులను తీసుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు మొత్తం 13 గోత్రాలు జ్యేష్ఠులు అనేవాడు పెట్టి అది దేవుడికి ఇచ్చేయాలి. అది నీది కాదు, అది ఒకవేళ నీకు మళ్ళీ అని పెంచుకోవాలనిపిస్తే డబ్బు ఇచ్చి కొనుక్కోవాలి.
32 వెండి నాణాలు ఇచ్చి జ్యేష్ఠుడిగా పుట్టుకొని కొనుక్కోవాలి. అది కొనుక్కున్నాడే అవుతాడు, నీ సొంతం అవడం. జ్యేష్ఠుడు ఎప్పుడు కూడా నీ సొంతం కాదు, అది దేవుంది. ఒకవేళ నువ్వు వాడిని పెంచుకోవాలి అనుకుంటే వాడిని డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకోవాలి. ఆ డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకున్నాడు అవుతాడు కదా. నేను నీకు సొంతంగా పుట్టినోడు అయినా సరే వాడు నువ్వు కొని తెచ్చుకోవాలి. కొని తెచ్చుకున్న ప్రతివాడు దాసుడు అని పడతాడు. డబ్బులు ఇచ్చి కొన్న ప్రతి ఒక్కడు కూడా దాసుడే కదండి. ఈ ప్రథమ సంతానం అంతా కూడా దాసులకు గుర్తు. దాస్యత్వానికి మిగతా వాళ్ళందరికీ దాసుడు. జ్యేష్ఠుడు ఏం చేస్తాడు? జ్యేష్ఠుడు ఎందుకంటే వీడు పొగబడ్డవాడు కాబట్టి. జ్యేష్ఠుడు ఎవడైనా కానీ ఇశ్రాయేలు గోత్రాల్లో 12 గోత్రాలు 13 గోత్రాలు పుట్టావంటే కొనబడ్డవాడు. కొనబడకుండా ఆడ లెక్కలో ఉంటాడు. కొనబడకూడదు, కొనాలి తప్పనిసరిగా. డబ్బులు ఇచ్చి కొనాలి. మిగతా వాడిని కొనక్కర్లేదు. 2వ వాడు 3వ 4వ పుడితే వాడిని కొనక్కర్లేదు. మొదటి వాడు కానీ చేసుకుంటే వాడిని డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. లేదంటే ఏం చేయాలి? సమయాన్ని వదిలిపెట్టినా వదిలేసి వచ్చాను. సమయాన్ని కొనలేదు. సమయాలు అక్కడ వదిలేసి మందిరంలోనే వదిలేశాను. సమయాన్ని విడిపించలేదు, దేవునికే ఇచ్చేసారు సమయాన్ని. అలా ఉండాలి. మరి లేదు మా అబ్బాయి నేను మళ్ళీ తెచ్చుకుంటాను, నేనే పెంచుకుంటానంటే డబ్బులు ఇచ్చి కొనుక్కో, అందులో వదిలేయాలి. కాబట్టి ఆ విధంగా జ్యేష్ఠుడు అనే ప్రతి ఒక్కరు కూడా కొనబడ్డవాడే. ప్రకటన గ్రంథంలో లాస్ట్ ఏంటంటే వీళ్ళంతా ప్రతి దేశంలోనూ ప్రతి భాషలో మాట్లాడే ప్రతి వంశంలో నుంచి మీరు కొనబడ్డారు. జ్యేష్ఠుడు అనబడతారు, కొనబడతారు. సహజంగా పుట్టినోడు కాదు. జ్యేష్ఠత్వం అంటే కొనబడాలి. కొనబడితేనే జ్యేష్ఠుడు అవ్వలేకపోతాం. కొనబడ్డావు అంటే అర్థం ఏంటి? నువ్వు దాసుడు అని. దాసుడే కదా కొనుక్కుంటావు. ఈ దాసుడు ఏం చేయాలంటే వాడికి స్వాతంత్రం ఉంటుంది. దాసుడు యజమాని ఏం చెప్తే చేయాలి. ఈ జ్యేష్ఠుడికి ఆ విధంగా తనకంటూ సొంతంగా స్వాతంత్రం ఉండదు. దాసుడు యజమాని ఏం చెప్తే చేయాలి, అంతే వాడి పని. అలా జ్యేష్ఠుడు అనేవాడు అలా పనిచేస్తాడు. కాబట్టి వీళ్ళు ఎవరంటే చూడండి, ప్రకటన గ్రంథము 14:4. స్త్రీ సాంగత్యం అపవిత్రుడు కాని వారిని, స్త్రీ సాంగత్యం ఎరుగని వారిని ఇన్ని గొర్రెపిల్ల ఎక్కడికి పోవనో అక్కడికి వెళ్ళి ఆయనను వెంబడించరు. మీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలంలో ఉండుటకై మనుషులలో నుండి కొనబడ్డాడు. ప్రథమ ఫలంగా ఉండడానికి కొనబడ్డారు. ప్రథమ ఫలం అంటేనే కొనేదని. జ్యేష్ఠత్వం అంటే కొనబడేది. అయితే ఈ కొనడానికి ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడనంటే, ఇశ్రాయేల్ నా జ్యేష్ఠ కుమారుడు కదా. ఫస్ట్ చూసాం కదా కొంచెం. మరి ఇశ్రాయేల్ జ్యేష్ఠ కుమారుడు అంటే ఇశ్రాయేల్ కొనాలి కదా. కొనాలి కదా. దేవుడు కొన్నాడా? ఇశ్రాయేల్ 43:3. యెహోవానకు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తులు ఇచ్చింది. ఐగుప్తులు ఇచ్చాడు. ఇచ్చి ఇశ్రాయేలు కొన్నాడు. ఇశ్రాయేల్ అనే జ్యేష్ఠ కుమారుని దేవుడు కొన్నాడు. ఇలాగా ప్రయత్నం ఏమి ఇచ్చి కొన్నాడు అంటే ఐగుప్తు జ్యేష్ఠ కుమారులు అందరినీ ఇచ్చేందుకు ఇశ్రాయేల్ అనేటువంటి జ్యేష్ఠ కుమారుడు. అందుకే దేవుడు ఏమంటే మీరు నాకు దాసుడే అన్నాడు. మీరు నాకు దాసుడే, ఎందుకంటే కొన్నాడు కాబట్టి దాసుడు. బట్ ఈ దాస్యత్వం అనేది ఇలాగా దేవుడు నియమించాడు. జ్యేష్ఠత్వం అనేది ఎప్పుడంటే దాస్యుడే, వాడు కొనబడినవాడు, వాడు యజమాని చెప్పింది ఎవడైతే ఆయన కొన్నాడో ఆయన మాట కట్టుబడి ఉండాలి, అంతే. వేరే ఇంకొక మార్గం లేదు. ఇప్పుడు యోసేపు కుమారుడైనటువంటి ఎఫ్రాయిముని జ్యేష్ఠత్వం ఇచ్చాడు. దీవెనను బట్టి ఆయనకు అది వచ్చింది. అంటే ఎఫ్రాయిము వరుసలో మొదటోడు కాకపోయినా యాకోబు దీవెనను బట్టి ఎఫ్రాయిము జ్యేష్ఠుడుగా ఎంచబడ్డాడని చెప్తున్నాడు. ఎలా ఎంచబడతాడు? ఏ ధైర్యంగా ఎంచబడ్డాడు? ఎందుకు ఎంచబడాలి? యోసేపు కుమారుడే ఎందుకు ఎంచబడాలి? యాకోబు ఏమని దీవించాడంటే, వీళ్ళిద్దరు నీ పిల్లలు కాదు, ఇది నా పిల్లలే, నాకు పుట్టిన పిల్లలు అంటోడే, నీకు మీదట ఐగుప్తులో పుడితే వాళ్ళు నీ పిల్లలు అవుతారు. యోసేపుకి మళ్ళీ అంటే మనష్షే ఎఫ్రాయిం కాకుండా వేరే ఇంకెవరైనా పిల్లలు పుడితే వాళ్ళు యోసేపు పిల్లలు పడతారు ఐగుప్తులో. దగ్గర దీవించాడు సార్. 48:5. ఇదిగో నేను ఐగుప్తులకు నీ యొద్దకు రాకముందు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారుడు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల వలె
ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై ఉండదు. వారి తరువాత నీకు కలిగిన సంతానం సహోదరుల స్వాస్థ్యాన్ని బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడదు. ఏమి యాకోబు చెప్పేది మాట, ఈ మాట చెప్పకపోతే ఆ సబ్జెక్ట్ లేదు. నేను ఇక్కడ సేపు కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేదు. యాకోబు ఏమన్నాడంటే, వారి తర్వాత నీవు కనిన నీ సంతానం నీదే, ఓకే, వారు తమ సహోదర స్వాస్థ్యమును బట్టి వాళ్ళ పేర్ల చొప్పున పిలువబడతారు. ఎవరాల్లో? మనష్షే ఎఫ్రాయిములు కాకుండా ఇంకెవరిని కన్నాడు? యోసేపు మనష్షే ఎఫ్రాయిములు కాకుండా ఇంక మూడో కొడుకు ఎవరు ఉన్నాడా యోసేపుకి? లెక్కలు అక్కడ లేదు కదా. మరి యాకోబు మాట వేస్టా? దీపించాడు కదా యోసేపుని. ఐగుప్తు అనుకోండి, ఐగుప్తు రక్షించారు. ఎందుకనంటే చూడండి, ఎందుకు అలాగంటే లేఖనం మనకి క్లూ అనేది ఇవ్వట్లేదు. యాకోబు దీవించాడు యోసేపుని అంటే దానికి ఏదో ఒక ఉండాలి. 8వ వచనం, అర్కన్నా 45 అధ్యాయం. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఎక్కడికి పంపలేదు, ఆయన నిన్ను ఫరోకు తండ్రి గాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభు గాను ఐగుప్తు దేశం అందరి మీద ఏలికి గాను నియమించాను. ఏదో నియమించాడు. ఐగుప్తు యోసేపు ఎవరు అసలు? ఫరోకే తండ్రి. ఐగుప్తు దేశానికి ఏలిక. యోసేపు దేవుడు యోసేపుని ఫరో తండ్రిగా నియమించాడు. కాబట్టి ఫరో యోసేపు ఏముంటాడు? ఐగుప్తు దేశంలో చనిపోయిన ప్రథమ సంతానం అంతా ఎవరు? యోసేపు కుమారులు. యోసేపు కుమారులుగా దేవుడు మోషేతో ఏం చెప్పి పంపించాడు అయితే ఫరోకి? అయితే నీ కుమారుడు నా కుమారుడిని వదిలిపెట్టబోతే నీ కుమారుని చంపేస్తానని ఎవరితో చెప్పినట్టు? యోసేపుతో చెప్పినాడు కదా. యోసేపుతో అంటున్నాడు, నువ్వు నా కుమారుని వదిలేకపోతే నేను నీ కుమారుని చంపేస్తాను. మొత్తం యోసేపు కుమారులు అందరినీ చంపేస్తాను. అందుకని ఇలా జ్యేష్ఠత ఇవ్వాలి. ఈ యోసేపు కుమారులు అందరికి బదులుగానే ఇశ్రాయేల్లో ఉన్న 12 గోత్రాల వారిని జ్యేష్ఠుడిగా తనకు చేసుకోవడం, అందులో నుంచి మళ్ళీ లేవి గోత్రం అవుతుంది. ఎఫ్రాయిం జ్యేష్ఠ గోత్రం అనేది లేవి గోత్రం అనేది ఏర్పాటైంది. కాబట్టి ఈ లేవి గోత్రికుడు అనేవాళ్ళు ఎవరి కుమారులు అనబడాలి? లెక్కన యోసేపు కుమారుడు. లెక్క అలాగే చూస్తే యోసేపు కుమారుడు ఐగుప్తులో చంపబడ్డారు కాబట్టి వీళ్ళందరికీ యోసేపు పిల్లలు లేరు కదా, మరి మొత్తం అందరినీ చంపేశారు. సో అందుకని ఈ జ్యేష్ఠ కుమారులందరికీ బదులుగా లేవీయులని యోసేపు కుమారులుగా చేస్తున్నాడు. జ్యేష్ఠ కుమారులు అంతా కూడా యోసేపు కుమారులు అనబడాలి. లెక్క అది. కాబట్టి చూడండి, ద్వితీయోపదేశ కాండము మోషే దీవించి ఏం చెప్పాడు? 17వ వచనం, 33వ అధ్యాయం 17వ వచనం చదువు. అతని వృషభమునకు మొదట పుట్టిన గంట కలుగు, అతని కొమ్ములు బొరుపోతు కొమ్ములు. ఇతని వృషభానికి మొదట పుట్టిన దానికి ఘనత కలుగుతుంది. యోసేపు జ్యేష్ఠత్వం అని చెప్తున్నాను. యోసేపు జ్యేష్ఠ ఎక్కడ? పిల్లలు లేకపోతే జ్యేష్ఠుడు ఎక్కడ ఉంటాం? కాబట్టి ఐగుప్తు దేశంలో పుట్టిన ప్రథమ సంతానం అంతా కూడా యోసేపు జ్యేష్ఠుడుగా లెక్కించబడ్డారు. ఎందుకంటే ఇక్కడ మనం చదివినట్టుగా అతని జ్యేష్ఠ కుమారుడు, అతని జ్యేష్ఠమైన వృషభానికి అని చదివాం కదా. ఏంటో చదవ, అతని వృషభమునకు మొదట పుట్టింది అంటే జ్యేష్ఠ కుమారుడు. వీడు ఏం చేయాలి? జ్యేష్ఠ కుమారుడు అయితే ఏంటంట? జ్యేష్ఠ కుమారుడు అనేవాడు పుడితే వాడిని చంపేయాలి. ఇక్కడ వృషభము అన్నారు. అందుకే ఎందుకు ఏం చేయాలి? డబ్బిచ్చి పంచుతావా? వినిపించడానికి కూడదు కదా. మనిషి కుమారుడు అయితే వినిపిస్తావు. ఇక్కడ ఏమో అందుకే యోసేపు వృషభం అన్నాడు. వృషభానికి దాన్ని విడిపించడం కుదరదు, దాన్ని చంపేయాలి తప్ప. ఎందుకు కనుక మగపిల్ల పుడితే మొదటి దొరుకుతుందో మగ ఎందుకని పుడితే దాన్ని చంపేయాలి, దాన్ని విడిపించడానికి కుదరదు. ఈ యోసేపు కుమారుడు అనేవాడు కూడా అంతే. దాని వల్లే ఆయన ఘనత వస్తుంది. ఎదిగా చదివాడు. అతని వృషభమునకు మొదట పుట్టినడానికి ఘనత కలదు, అతని కొమ్ములు బొరుపోతు కొమ్ములు. అతని కొమ్ములేమో బొరుపోతు కొమ్ములు. వాటి వలన అతడు భూమి అంతముల వరకు జలములను త్రోసివేయి. కాబట్టి ఇది యోసేపు గురించినటువంటి దీవెన. ఇది మోషే దీవించాడు. యోసేపు ప్రథమ సంతానం అనేటువంటిది వృషభము.
ఎద్దు ఇవి చంపబడాలి, దీనికి గొర్రెపిల్ల కుప్పలు ఉంటాయి. ఎద్దు ఎద్దు దేనికి ఇస్తారు, గొర్రెపిల్ల దేనికి ఇస్తారు? లేవీయుడు ఒకడు యాజకుడుగా ప్రతిష్ఠించాలంటే ఎద్దుని ఇవ్వాలి. 7వ నెల 10వ తారీఖున ప్రధాన యాజకుడు తన కొరకు తాను అర్పించుకోవాల్సింది ఏంటి? ఎద్దు. ప్రజల కొరకు అర్పించాల్సింది మేక. 2 మేకలు తేవాలి, 2 చీట్ చేయాలి. ఒకటి అదాదేన్ అని పేరు పెడతాడు, ఇంకో యెహోవా అని పేరు పెడతాడు. అయితే ప్రధాన యాజకుడు తన పాపాల నిమిత్తం తానే ఒక బలి అర్పించాలి. అది ఏంటంటే ఎద్దు. యాజకులు ఎప్పుడు కూడా ఎద్దు అర్పిస్తారు తమ కోసం, మిగతా ప్రజలందరి కోసం గొర్రెపిల్లలు, మేకలు. ఎద్దు అనేది లేవి గోత్రానికి జ్యేష్ఠ మన యాజకత్వానికి గుర్తనమాట. అయితే దీనికి కొమ్ములు ఉన్నాయి, ఎద్దే ఇది, కానీ దీనికి గొర్రెపిల్ల కొమ్ములు. అంటే ఎద్దు ప్లస్ గొర్రెపిల్ల 2 లక్షణాలు ఉండాలి యోసేపుకి ప్రథమంగా పుట్టేదానికి. అర్థమవుతుంది కదా? ఎద్దు అయి ఉండాలి, కానీ గొర్రెపిల్ల కొమ్ములు ఉండాలి. ఈ 2 లక్షణాలు ఉండాలి యోసేపు ప్రథమ సంతానంగా పుట్టేదానికి. ఈ 2 దేనికి లక్షణము? గొర్రెపిల్ల కొమ్ములంటే దేనికి గుర్తు? అధికారానికి గుర్తు. రాజ్యాంగం అధికారానికి గుర్తు అన్నమాట కొమ్మలంటే. ఎద్దు అయి ఉండాలి, రాజు కూడా అయి ఉండాలి, యాజకుడు అయి ఉండాలి, రాజు కూడా అయి ఉండాలి. 2 లక్షణాలు యోసేపు కుమారునికి ఉండాలి. చెప్పండి, యోసేపు కుమారుడు ఎవరు? అందుకే మరియమ్మ భర్త అయినటువంటి ఈ వ్యక్తికి, అంటే మరియమ్మకు ప్రదానం చేయబడినటువంటి వ్యక్తికి యోసేపు అనే పేరు ఎందుకు ఉండాలి? ఆ యోసేపు అనే పేరు ఉన్నోడే మరియమ్మకు భర్తగా ఉండాలి, లేకపోతే లైన్ కుదరదు. మరియమ్మను చేసుకోబోయేవాడు అంటే ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు ఈవెన్ చేసుకుంటాడు. ఈ పుట్టబోయేవానికి యోసేపు తండ్రి కాదు కదా, యోసేపుకి యేసుక్రీస్తు తండ్రి కాదు. కానీ ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె పెళ్లి చేసుకోవాలి. అప్పుడు ఈయన అతను తండ్రి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి యోసేపు తండ్రి. అలాగే యోసేపు కూడా పిల్లలు లేరు. యోసేపుకి ఫరోను దేవుడు తండ్రిగా ఇచ్చాడు. యోసేపు ఫరోను కనలేదు. అలాగే యోసేపు కూడా యేసుక్రీస్తు తన తండ్రి కాదు, కేవలం ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు ఈయన పుట్టాడు కాబట్టి ఈయన తండ్రి అయ్యాడు. యోసేపు అనేది చాలా విజ్ఞానిగా ఉంటారు, సంబంధం ఏమి ఉండదు కానీ తండ్రివే, నువ్వు జ్యేష్ఠుడు కాదు కానీ జ్యేష్ఠుడివే, ఇలాంటివన్నీ ఉంటాను. సో ఈ విధంగా జ్యేష్ఠత్వం అనేది యోసేపు కుమారునికి రావాలి. యోసేపు కుమారుని ద్వారా ఇది జరగాలి. ఇది జ్యేష్ఠుడు ఉండాల్సినటువంటి లక్షణం. మళ్ళీ ఈ యోసేపు లైన్ లో లెక్కిస్తే ఇలా ఉంటుంది జ్యేష్ఠం. కాబట్టి ఇలాగా యాజకత్వము అలాగే రాజకీయం 2 చేయాల్సినటువంటి వాడు అంటే మెల్కీసెదెకు. ఈ మెల్కీసెదెకు అనేటువంటి వాడు ఎలాంటి వాడు అంటే ఆ కీర్తనలో 1వ అధ్యాయంలో దావీదుకి దేవుడు వాగ్దానం చేసినటువంటి వ్యక్తి. నిరంతరము మెల్కీసెదెకు నామము చొప్పున యాజకుడు ఇంతకాలం చెప్తుంటేమో జ్యేష్ఠులందరికీ గుర్తు, వీడి దేవుడు తనకు సేవగా చేసుకున్నాడు, ఆయనకు స్వాస్థ్యంగా తీసుకున్నాడు, వీళ్ళకి స్వాస్థ్యం లేదని చెప్పి ఇంతవరకు చెప్తూ వచ్చి సడన్ గా ఈయన అక్కడ కట్ చేసి పడేసి ఏమీ లేదు మెల్కీసెదెకు. నువ్వు ఎలా వస్తాడు? మెల్కీసెదెకు క్రమంలో వస్తాడు, లేని క్రమంలో రా. ఇంకే యోసేపు లేవిడి కాదు, యోసేపు లేవిడి కాదు, కానీ ఇతని వృషభానికి మొదట పుట్టడానికి ఘనత రావాలి, ఇతని గొర్రెపిల్ల ఉండాలి. సో ఈ యోసేపుకు యాజకత్వం అనేటువంటిది ఎలా వస్తుంది? ఈ మెల్కీసెదెకు యాజక్రమం అనేది దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? దావీదుకా యోసేపుకా? దావీదుకి. మెల్కీసెదెకు యాజక్రమం అనేది దేవుడు వాగ్దానం చేసింది దావీదుకి. కానీ వీడు ఎక్కడి నుంచి రావాలంటే యోసేపు గోత్రం నుంచి రావాలి. కాబట్టి ఈయన ఏం చేశాడనంటే దావీదుకి, అంటే దావీదుకి ఎలాగైతే మెల్కీసెదెకు గోత్రం ప్రకారంగా దావీదు గోత్రంలో పుట్టేవాడు మెల్కీసెదెకు క్రమంలో యాజకుడు అవ్వాలి. కానీ దేవుడు ఏం చేశాడంటే యోసేపు లింక్ చేయాలి. మంది యోసేపు లింక్ చేయకూడదు. అందుకని ఏం చేశాడంటే నేను నా కుమారుని ఐగుప్తుని పిలిచింది అన్నాడు. ఆ లింక్ పెట్టించాడు.
ఓకే, కుమారుడిని పిలిచింది ఎవరిని పిలిచాడు దేవుడు? ఐగుప్తుని బాధలు అయినప్పుడు దేవుడు ఎవరిని పిలిచాడు కదా? ఇశ్రాయేల్ పిలిచాడు. ఈ వచ్చిన కుమారుడు ఎవరు? వచ్చిన కుమారుడు ఎవరు? యోసేపును ఎవరైతే, అంటే యోసేపు కుమారుడు ఎవరైతే బలైపోయి తమ తాముగా బలైపోయి, అంటే ఐగుప్తు దేశంలో ప్రథమ సంతానం అంతా చనిపోతే ఎవరైతే బ్రతికారో వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు కదా. ఈ నా కుమారుడిని నేను ఐగుప్తు దేశం నుంచి పిలిచానంటే ఎవరది? ఇశ్రాయేలీయులా లేకపోతే యోసేపు సంతానం? ఎవరు రా? యోసేపు సంతానం రావాలి కదా. యోసేపు సంతానాన్ని దేవుడు అని వదిలేశాడు కదా, వాళ్ళని చంపేశాడు కదా. యోసేపు సంతానాన్ని దేవుడు ఎలా ఉపయోగించుకుంటున్నాడు అంటే ఇశ్రాయేలుని అందరినీ బ్రతికించడం కోసం యోసేపు సంతానం కావాలి. సో ఈ యోసేపు సంతానం అనేవాడు ఐగుప్తు దేశం నుండి వచ్చి, ఎందుకంటే ఐగుప్తుడు కదా. యోసేపు అంటే ఫరో కుమారులు అంతా ఐగుప్తులో పుట్టినాడు, ఐగుప్తు. వాళ్ళందరినీ యోసేపు ప్రథమ సంతానంగా చేసేసాడు దేవుడు. యోసేపు సంతానం అనేసి వాళ్ళందరినీ కూడా ఇశ్రాయేలు కోసం చంపేసి ఇశ్రాయేలుకు విడుదల యోసేపు కుమారుల ద్వారా వచ్చినట్టుగా చూపించాడు. యోసేపు ద్వారాగా, యోసేపు సంతానం ద్వారాగా ఇశ్రాయేలులందరికీ విడుదల వచ్చినట్టుగా. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలను పాపం నుండి, వారి పాపం నుంచి రక్షించడానికి పుట్టాడని చెప్పి యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన గురించి చెప్పాడు. ప్రజలందరి పాపాల గురించి ఈయన బలవాలి కదా, రక్షించారు కదా. కాబట్టి ఇశ్రాయేలు అందరినీ రక్షించాల్సింది ఎవరు అంటే యోసేపు. యోసేపు వాడు మళ్ళీ పస్కా పశువుగా రావాలి. పస్కా పశువు ఎవడండి? ఐగుప్తీలు కాల్చుకొని గుమ్మానికి రాసేసి ఆ రోజు రాత్రి తినేశాడు. ఏం తిన్నారు? ఏం చనిపోయింది ఆ రోజు? ఎవరిని తిన్నారు? యోసేపు కుమారుడు ఐగుప్తులు చనిపోయాడు కదా, మళ్ళీ ఐగుప్తు కుమారుడు పిలుస్తుందంటే ఇంకెలా వస్తారు? యోసేపు కుమారుడు మళ్ళీ అంటే పస్కా రోజు చనిపోయింది ఎవరు? పస్కా రోజు ఎవరిని తిన్నారు? ఏ గొర్రె పిల్లలు తిన్నట్టుగా ఆ రోజు చనిపోయింది. నిజానికి చనిపోయింది ఎవరు? యేసుక్రీస్తు అనే పస్కా పశువు ఎక్కడి నుండి వస్తుంది? మళ్ళీ ఐగుప్తు నుండి వచ్చినటువంటి పస్కా పశువే అందరి పాపాలు చనిపోవాలి. ఎవరంటే యోసేపు కుమారుడు. దావీదు కుమారునికేమో మెల్కీషెదెకు యాజకులను చొప్పున నిత్యమైనటువంటి విషయాలు. అయితే ఈ బలి పశువుగా, జ్యేష్ఠుడు బలి పశువుగా అర్పించబడాలి అనేది దావీదు కుమారుడు లేదు. దావీదు కుమారుడు చనిపోతాడు అనేది బైబిల్లో లేదు. అతనే మెస్సియా అని చెప్పడానికి దీని అవకాశం లేదు. దావీదు కుమారుడు రాజ్యం చేయాలి, రాజు. అడిగి చెప్తాడు చనిపోతాడు. బావి దగ్గర ఈ సమరయ్య అడిగింది కదా, మెస్సియా వస్తాడు, ఆయన ఎప్పుడు మాతోనే ఉంటాడని మేము చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఆయన వచ్చి మాకంతా చెప్తాడో మాకు తెలుసు. దావీదు కుమారుడు అనేవాడు ఒకసారి సింహాసనం కూర్చుంటే అక్కడి నుంచి కదలడు. అది మెస్సియా. దావీదు కుమారుడు గురించి మాట్లాడు. అందుకని యేసుకు సింహాసనం ఎదుర్కొంటారు. ఒకసారి కూర్చోడానికి కావాలంటే రాజ్యం అనేది ఆయన గురించి ఇవ్వబడు. కానీ యోసేపు కుమారుడు అలా కాదు. యోసేపు కుమారుడు ప్రజలందరూ కోసం చనిపోవాలి. ఈ లెక్క ఈ ఐగుప్తు నుంచి తన కుమారుడిని పిలిచి వీళ్ళకి ఈ వచ్చిన కుమారుడినే పస్కా పశువుగా అందరికీ పిలిపించాడు. తిన్నది పస్కా పశువు యేసుక్రీస్తునే కదా. అందరూ తినేది పస్కా అంటే ఏంటది? యేసుక్రీస్తునే కదా. కాబట్టి ఐగుప్తు దేశంలో వాళ్ళు తిన్నది ఎవరిని? మరో కుమారునే కదా. పస్కా కోసుకొని తిన్నందుకు, పశువుని తిన్నందుకు విడుదల వచ్చిందా? ఐగుప్తు కుమారుడు చనిపోయినందుకు విడుదల వచ్చిందా? పస్కా పశువుని తిన్నందుకు కాదు. ఏది ఇంపార్టెంట్? చనిపోవడం ఇంపార్టెంట్. ఈ తినడం అంటే సముదాయం పాటించడం ఇంపార్టెంట్. ఏమన్నానంటే తినడం అనేది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు యెషయా 25 తినడం మింగేయడం అంటే ఏంటి? దానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎందుకంత ఇంపార్టెంట్? 8వ వచనం 25 వారెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయను. ఏం మింగేయాలండి? అదే కదా చెప్తుందా. మరో కుమారుడు, జ్యేష్ఠ కుమారులు ఎవరైతే చనిపోయారో
వాడిని నువ్వు తినాలి. తినాలి. నువ్వు అంతిమంగా నశింపబడే శక్తి ఏంటి? మరణం. మరణం అనేది ఏమైందట? పడింది. మరణాన్ని సగం సగం కోసి అటు ఇటు ముఖం చేసి పడేది. మరణాన్ని మొత్తంగా మిగిలి ఏం ఉండకూడదు. మిగిల్చకూడదు. మరణాన్ని మిగిల్చకూడదు. తెల్లారేసరికి మరణం ఉండకూడదు. మొత్తం ఫినిష్ చేశారు. మొత్తం మిగిలి అది ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ యేసుక్రీస్తు అంటే అది ఏమాత్రం మిగిలించదు. మొత్తం తినేయాలి. ఇది యోసేపు కుమారుడు ద్వారా వచ్చింది. యోసేపు కుమారుడు జ్యేష్ఠ కుమారుడు ఫస్టుగా వధించబడి ఐగుప్తులో ఉన్న వీళ్ళందరినీ కూడా రక్షించారు. ప్రజల నుంచి పాపాలను మొత్తం అందరినీ రక్షించాల్సింది ఈయన అసలే యోసేపు కుమారుడుగా లెక్కించబడు. యోసేపు కుమారుడు దావీదు కుమారుడు ఈ రెండు జాగ్రత్తగా లైన్లో తీసుకొని రావాలి. యోసేపు కుమారుడు అయితే చనిపోతాడు. చనిపోయే మెస్సియా యోసేపు అంటే మెస్సియా అంటే ఇలా రక్షించాడు కాబట్టి యోసేపు ఇప్పుడు కూడా మెస్సియానిక్ ఫిగర్. యోసేపు అనేవాడు రక్షించాలి. యోసేపు కుమారుడు ద్వారా రక్షణ వస్తుంది. అయితే ఇతను చనిపోయి రక్షిస్తాడు. దావీదు కుమారుడు అలా కాదు. దావీదు కుమారుడు అంటే సింహాసనం మీద కూర్చొని రాజ్యం చేయాలి. అలాగే యాజకత్వం కూడా చేసి రక్షణ. ఈ రెండు ఉన్నవి. ఈ రెండు మెస్సియా అనేటువంటి రెండు లైన్లు వేరు వేరుగా ఉన్నాయి. యోసేపు కుమారుడు మెస్సియా, దావీదు కుమారుడు మెస్సియా అనే రెండు రకాలైనటువంటి మెస్సియా ఉన్నారు. దావీదు కుమారుడు చనిపోయే రక్షణ వస్తుంది అనేది తప్ప రాదు. దావీదు కుమారుడు చనిపోతే రక్షణ వచ్చేది లేదు. అది కేవలం సూచనగా మాత్రమే ఇచ్చారు. దావీదు కుమారుడు చనిపోయి దావీదు కుమారుడు ఉన్నాడు కానీ ఒక సూచనగా ఇచ్చారు అంతే. ఏంటా సూచన అంటే బత్షెబాను దావీదు పెళ్లి చేసుకున్న తర్వాత ఒకడు పుట్టాడు. ఆమె అప్పటికే గర్భవతి. గర్భవతి బత్షెబాను దావీదు పెళ్లి చేసుకున్నాడు. తర్వాత పుట్టాడు. పుట్టి చచ్చిపోయాడు. ఎన్నో రోజులు ఉంటాయి. అలాగా యోసేపు కూడా మరియమ్మ గర్భవతిగా ఉండని గర్భవతిగా ఉన్న మరియమ్మని పెళ్లి చేసుకున్నాడు. ఈ దావీదు కుమారుడు అనేది శరీర సంబంధంగా దావీదు కుమారుడు అనే దానికి పోలిక ఇది ఒకటే. ఇంకొక పోలిక దొరకదు. నువ్వు లేఖనానుసారంగా ఎంత వంశావళి ఎంత లెక్కెట్టినా దావీదుకు నీవు యేసుక్రీస్తు లెక్కలో రాడు. నేను ట్రై చేశాను పోయినా పెండింగ్ లో ఉంది కదండి. అది యోసేపు ఆయన కుమారుడు తల్లి కాదు కదా. ఎన్ని వంశాల వల్లనే లెక్క. యేసుక్రీస్తు వంశం యోసేపు కుమారుడు కాదు. ఇప్పుడు మరి భర్తగా చేయబడేటువంటి దావీదు కదండి. యోసేపు కుమారుడా యేసుక్రీస్తు దావీదు వంశంలో చూసినాడు కదా మరి భర్త యోసేపు. వంశావళి నుంచి వచ్చాడు కానీ ఈయన తండ్రి కాదు కదా. ఈయన వల్ల పుట్టినాడు కాదు కదా యేసుక్రీస్తు. సంబంధం ఎక్కడి నుంచి ఆటగట్టేస్తారు అంటే దావీదు ఎలా పుట్టినట్టు అవుతుంది పెళ్లి చేసుకోవడం వల్ల. అంతే. గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ భర్త చనిపోయాడు. అదే విధంగా గర్భవతి అయినటువంటి మరియమ్మని పెళ్లి చేసిన తర్వాత చనిపోయాడు. ఈ చనిపోయే దావీదు కుమారుడు అంటే ఇవి ఒక్కడే వస్తాడు. ఇంకోటి ఎవరు రారు. అవకాశం లేదు రావడానికి. ఈ యోసేపు కుమారుడు అనే చచ్చిపోయే మెస్సియా యోసేపు కుమారుడు యోసేపు లైన్ లో వస్తాడన్నమాట. అందుకని మరియమ్మ భర్తకు యోసేపు అనే పేరు ఖచ్చితంగా ఉండి తీరాలి. పేరు ఇంకా సూట్ అవ్వదు. అక్కడ నిజానికి దేవుడు ఏంటంటే ఫరో కుమారుడుగా ఉంటాడని పెట్టింది తప్ప ఫిజికల్ గా యోసేపు కుమారుడు కాదు. అంతే కదా. అదే అలాగైతే యోసేపు కుమారుడు కాకపోయినప్పుడు దావీదు కుమారుడు కూడా కాదు. అదే ఇద్దరికి జస్ట్ చూసిన అంతే. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందనంటే ఈ అమ్మబడి కొనబడ్డం, జ్యేష్ఠుడు అంటే అమ్మబడి కొనబడ్డం, సిమిలారిటీ అందరి కోసం ఈ యొక్క జ్యేష్ఠ కుమారుడు అనేవాడు చనిపోవడం. వీళ్ళందరికీ గుర్తుగా ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారుడు లేవి గోత్రం, దేవునికి సేవ చేసేటువంటి గోత్రం. వీళ్ళంతా కూడా ఆ జ్యేష్ఠుడు గుర్తుగా ఉన్నారు. ఈ దేవి గోత్రీకుడుగా ఒక లేవీడుగా నువ్వు దేవునికి సేవ చేసేవాడుగా ఉండాలంటే నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. నువ్వు చనిపోవాలి. ఒక యాజకుడుగా అయ్యి నువ్వు గేట్ లోపలికి ఎంటర్ అయ్యి దేవుని సేవ చేసేందుకు ఆ వస్త్రాలు ధరించుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే ముందే చనిపోవాలి. ముందే మరణానికి సూచన అనమాట. ముందు నీ ఎద్దు అనేది నువ్వు వధించాలి. నీ కొరకు నేను ప్రతిష్ట చేసుకోవాలంటే ఎద్దు ముందు వధించబడాలి. దానికి సూచన ఏంటంటే కుష్ఠవ్యాధి నీ మీద వేస్తారు మరణానికి గుర్తుగా. ఇది ఏంటంటే ఇశ్రాయేలీలంతా పాప
వారికి గుర్తుగా చెప్పబడ్డారు. అందరూ పుష్టి వ్యాధిగ్రస్తులే, అందరూ పాపం చేసిన వాళ్ళే. ఈ పాపం చేసిన వాళ్ళు అంతా పాపం అంతా తీసుకొచ్చి లేవీల మీద పెడతారు, లేవీ తల మీద పెడతారు. లేవీలు వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ తమ చేతులు ఎదుటి పని ఎద్దు మీద పెడతారు, ఎద్దు తల మీద పెడతారు. అలాగే ఒకటి పాపాలు ఒక పుష్టి వ్యాధి ఒకటి మీద వేసేసుకుంటారు. కాబట్టి ఈ యాజకుడు ఏంటి అంటే ప్రజలందరి పాపాలు భరించాలి. యాజకుడు ప్రధాన ప్రజలందరి పాపాలు ఈయన భుజాల మీద ఉంటాయి, భరించాలి. అలా భరించడమే ఆయన పని, యాజకుని పని. ప్రజలందరి దోషంలో భరించడమే యాజకుని పని. కాబట్టి వీడు ఎవడంటే వీడు జ్యేష్ఠుడు. యాజకుడు అనేటువంటి వాడు, దేవుడికి సేవ చేసేటువంటి వాడు జ్యేష్ఠుడు. ఈ జ్యేష్ఠుడుగా పుట్టినటువంటి వాడే అసలైనటువంటి జ్యేష్ఠుడు మీద లెక్క. జ్యేష్ఠత్వం అనేది అలా వస్తుంది. ఎలాగా మరణించి పునరుత్థానం అయిన తర్వాత ఎవరైతే మొదటి పునరుత్థానం లేదో అందుకే దీన్ని మొదటి పునరుత్థానం అన్నారు. మొదటి పునరుద్ధానంలో ఎవరైతే లేచుతారో వాళ్ళు జ్యేష్ఠులుగా ఎంచబడతారో వాళ్ళు అబ్రహాం సంతానం జ్యేష్ఠులు. ఎందుకని చూడండి, ప్రథమ ఫలము అన్నాడు. ప్రథమ ఫలంగా ఉండడానికి పిలవబడ్డాడు. 2 దశలోని పత్రిక 2:13 ప్రభు అయిన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన మీరు సత్యం రక్షణ పొందేటప్పుడు దేవుడు ఆదిని నుండి ఏర్పరచుకునే కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత అది బ్రాకెట్ లో ప్రథమ ఫలంగా అనిపించబడింది. ఇక మీకు ప్రథమ ఫలంగా ఉండడానికి వాక్యం వల్ల మిమ్మల్ని కొనడం జరిగింది, ఏర్పరచుకోవడం జరిగింది. వీళ్ళు ఎవరు అంటే మొదటి పునరుత్థానంలో ఎవరైతే సమాజంలో నుంచి బయటకు వస్తారో, యేసుక్రీస్తు వచ్చిన వెంటనే ఆయన వచ్చినట్లనే సమాజంలో నుంచి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళు ప్రథమ ఫలము లేక జ్యేష్ఠుడు. ఈ జ్యేష్ఠుడికి ఉండేటువంటి అక్షరం ఏంటంటే వీళ్ళకే యాజకత్వం అనేది ఇవ్వబడు. జ్యేష్ఠుడు ఏంటంటే మొత్తం అందరిలో నుంచి ఒక్కొక్కరిని ఏరుకొని పెట్టాడు కదా. ఇప్పుడు అందరు జ్యేష్ఠులు అందరికీ ఏరి తీసుకుంటే కూడా ఏరాడు. ఇంకో 10 మంది ఉంటారు, అందరు జ్యేష్ఠులు కాదు కదా, ఒకటో ఇద్దరు ఉంటారు. అంత అది ఇద్దరు బయట తీసుకొచ్చారు. అలాగన్నమాట అందరు అన్ని వంశాల్లో నుంచి దేవుడు లోకంలో ఉన్న సమస్త వంశాల నుంచి దేవుడు తీసుకొచ్చాడు. అందరినీ యాజకులుగా ఉండడం. ఎవరంటే వీళ్ళు సమాజంలో మొదట బయట వెళ్తున్నారు. వెంటనే మొదటి ముందు బయట వచ్చినప్పుడు వీళ్ళు జ్యేష్ఠులు. వీళ్ళు యాజకత్వం చేస్తారు, రాజులుగా ఉంటారు. 5వ అధ్యాయం ప్రకటనలో 5వ. నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషను మాట్లాడేవాడిలోను ప్రతి ప్రజలను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకుడిగాను చేస్తుంది కనుక వారి భూలోకం నుండి ఏలుగడని ప్రతిపాటు. అలాగే రోమ 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగానో వారు తన కుమారుడితో సారూప్యము గలవారవుటకు వారిని ముందు సారూప్యం అంటే ఏం సారూప్యం? ఏం కుమారుడా లేరా? 2 దాకా గొప్పగా ఉన్నాయి. జ్యేష్ఠత్వం యేసుక్రీస్తు కుమారుడు జ్యేష్ఠుడు ఎలా ఉన్నారో అదే జ్యేష్ఠత్వం లక్షణాలు మిగతా వాళ్ళందరూ కూడా రావాలి. అందరూ జ్యేష్ఠులాగా ఉండాలి. ఓకే, అందుకోసమని దేవుడు వీళ్ళు ఎవరినైతే ముందుగా ఎరిగాడో వాళ్ళందరినీ మించి దేవుడు కుమారుని యొక్క స్వరూపంలో అంటే జ్యేష్ఠత్వం యొక్క స్వరూపంలోకి వీళ్ళని మార్చడం. మార్చి అప్పుడు వీళ్ళని సమాజంలో నుంచి అడిగి తీసుకొస్తాం. వీటిని మొదట వస్తారు. మొదట పుట్టిన వాళ్ళంతా జ్యేష్ఠుడు. యేసుక్రీస్తు ఎలాగైతే జ్యేష్ఠుడు కుమారుడు, యేసుక్రీస్తుకు వీళ్ళు జ్యేష్ఠుడు. యేసుక్రీస్తు వీళ్ళంతా కుమారుడు అంటారు. వీళ్ళు పుడతారు. ప్రధాన యాజకుడికి ఆమె తోడుండి పనిచేసేవాళ్ళు ఎవరండి? ఆయన కుమారుడు. అహరోను ఒక్కడే మొత్తం అన్ని చేశాడు కదా. అహరోను హెల్ప్ చేయడానికి ఎవరు ఉండాలి? అని కుమారుడు ఉండాలి. తండ్రి కుమారుడు ఇద్దరు కలిపి యాజకత్వం చేస్తారు. యేసుక్రీస్తు కుమారుడుగా ఉన్నాడు. ఆయనతో పాటుగా సమాజంలో నుంచి లేచినాడు, ప్రథమ సంతానంగా లేచినాడు. ఆయనకు యాజకత్వం చేయడానికి హెల్ప్ చేస్తారు. యాజకుడు అవుతాడు. ఈయన రాజు అయితే ఈయనకు రాజనికం చేయడంలో హెల్ప్ చేస్తారు. ఈయన సింహాసనం మీద కూర్చుంటే ఈయన కూడా సైడ్ ఇంకో సింహాసనం వేసుకుంటున్నారు. రాజులు యాజకులు 2 ప్రథమ సంతానంగా పుడితే ఈ 2 వస్తాయి అన్నమాట. దావీదు కుమారుడు అనేది కూడా వాస్తవమే. అది సెకండ్ నుంచి జరుగుతుంది. సెకండ్ దాని షూట్ అవుతుంది. యాజకుడుగా ఉంటాము,
లేవుగా కూడా యాజకత్వం చేస్తావు, రాజ్యం కూడా చేస్తావు. ఈ రెండు. ఈ మొదటి పునరుత్థానంలో లేచిన వాళ్ళకే ఇది సాధ్యం, వేరే ఇంకెవరికి రాదు. రెండో పునరుత్థానం ఉంది, అప్పుడు వచ్చేవాడు. కానీ నీకు జాగ్రత్త ఇవ్వరు, నువ్వు రాజుగా ఉండడానికి వీరు సాధారణ ప్రజలుగా ఉంటావు. అంటే దేనికోసం అంటే క్రిస్టియన్ ఎడిఫియన్స్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మొదటి పునరుత్థానంలో లేవాలి, జ్యేష్ఠుడుగానే అనిపించుకోవాలి, యాజకత్వం చేయాలి, రాజకీయం కూడా చేయాలి. ఈ రెండు చేయాలి. ఈ రెండు చేస్తే ఏమవుతుందంటే నీకు ఏ స్వార్థం రాదు. నీకు ఇంట్లో ఆస్తి కానీ, భూమి కానీ, బంగారం, వెండి ఇవేవి రావు. దేవుడే స్వార్థంగా పొందుకుంటావు. ఇది కావాలి మనకి, దేవుడు కావాలి. స్వార్థంగా మనకు దేవుడు కావాలి. ఈ భూములు గట్రా ఇవన్నీ మనకు దేవుడు మనకు స్వార్థంగా పొందుకుంటే ఏంటంటే సృష్టి అంతా మనదే. ఒక భూమి ఒకటే కాదు, దేవుడు సృష్టి ప్రతిదీ మనదే అయిపోతుంది. అన్నింటి మీద మనకు అధికారం ఉంది. అది నీ పేరు మీద లేకపోవచ్చు, డాక్యుమెంట్ నీ పేరు మీద లేకపోవచ్చు కాదు, కానీ అది నీదే. ఓ భార్యకి సపరేట్ గా డాక్యుమెంట్ మీద ఏమి ఉండవండి ఆస్తిపత్రం, కానీ భర్తకు ఉన్నాయన్నీ భార్యవే కదా, అప్పుంటారు కదా అంతే. నీకు డాక్యుమెంట్ మీద 2 ఎకరాలు నీదని లేకపోవచ్చు, కానీ ఆ భర్తకు నువ్వు భార్య కాబట్టి అది నీదే. అలాగా అప్పు స్వాస్థ్యం అనేది మొత్తం దేవుడి సృష్టి అంతటి మీద మనకు అధికారం ఉంటుంది. అది కావాలి మనకు. అంటే ఈ 2 ఎకరాలు మాత్రమే కావాలని దేవుడు రాజానికి ఇలాంటి అవసరం లేదు. రెండో లేకపోతే అదొకటి ఆ 2 ఎకరాలు దొరుకుతాయి. నిత్యజీవం అందరిలాగా నిత్యజీవం దొరుకుతుంది, ఆస్తి కూడా దొరుకుతుంది. కానీ దేవుడి స్వార్థం కూడా పొందుకోవడం అనేది అందరం ఎదురు కదా. దాన్ని ఏం చేసుకొని అది ఎలాగా పొందుతామనేది ఏం చేసుకొని ఈ చేసుకోవడానికి ఉన్న ఇంపార్టెంట్ ఏంటో తెలుసుకొని మన విశ్వాసం అనేది కాపాడుకోవాలి, లేదా మనం ఏర్పాటు చేసుకోవాలి. యాకోబు 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కలడు. దేని వల్ల కన్నాడు? వాక్యం వల్ల. యేసు దేని వల్ల కన్నాడు? వాక్యమే శరీరం ధరించు. మనం కూడా ఆ వాక్యం వల్లనే పుట్టాలి. ఈయన జ్యేష్ఠుడు కాబట్టి ఆ జ్యేష్ఠుడి యొక్క స్వరూపం మనకు రావాలంటే వాక్యం అనే స్వరూపము మనకు కూడా రావాలి. యేసుక్రీస్తు వాక్యం అయితే మనకు కూడా వాక్యమే. అలాగా స్వారూప్యత అనేది రావాలి. అందుకోసం మనల్ని పిలిచాడు అన్నమాట. ఎవరిని ముందుగా ఎరిగాను వాళ్ళని జ్యేష్ఠుడు ఉన్నటువంటి సారూప్యం మీకు కూడా కలిగేలాగా వాక్యం లాగా మార్చేస్తాడు. అప్పుడు ఈ వాక్యం అనేది విత్తనం నాటబడితే ఆ వాక్యం అనే శరీరమే యేసుక్రీస్తు వచ్చింది కదా. అలాగే మనకు కూడా వాక్యం అనే శరీరం. అప్పుడు మనం జ్యేష్ఠుడిగా ఇష్టపడతాం. అప్పుడు జ్యేష్ఠత్వం అనేది అలా వస్తుంది. దీవించిన వెంటనే నువ్వు శరీర సంబంధంగా పుడితే నువ్వే నాకు పుడితే ఎంత ఆవం పుట్టినందుకు లెక్కలో పైన ఫస్ట్ నెంబర్ ఏదే ఉంటుంది, కానీ చూస్తే అడుగు ఎక్కడ ఉంటావు. రెండో పునరుత్థానం ఎక్కడ తెలుసుకోవాలి. దీవెన అనేది దీవించడం అనేది ఎంతో గొప్పది. శరీర సంబంధంగా జ్యేష్ఠుడిగా పుట్టడం అంటే చెప్పారు. ఘనత అనేది లోకంలో ఉన్నంత వరకు జ్యేష్ఠుడు కాబట్టి అన్ని చోట వస్తాయి. అది ప్రతినంత కాలం వరకే. పునరుద్ధానం అంటే జ్యేష్ఠుడిగా పుట్టడం అది కదా సరైన విలువ, అధికారం కానీ ఏదైనా కానీ అన్నింటిలో రెండింతలు రావాల్సిందే. కాబట్టి అలాంటి జ్యేష్ఠత్వం అనేది మనం పొందడానికి ఎక్కువగా మన విశ్వాసం అనేది దాని చుట్టూ ఉండాలి.